ఆ ఇంపాక్ట్ అదనపు భారం అయింది ప్రభుత్వం మీద. దాని మీద దాదాపుగా ఒక ఒక 30-40 వేల కోట్లు అది ఎక్కువైనాయి జగన్ ఇచ్చినటువంటి పథకాల వల్ల. ఇప్పుడు అందులో వాలంటీర్లను తీసేయడం వల్ల ఏడాదికి దగ్గరగా నెలకు 200 కోట్లు లెక్కేసుకున్న బోర్డు అంత మిగిలినట్టే కదా. అక్కడ 2.5 లక్షలు ఇంటూ 5,000 రూపాయలు అప్పుడు అది మిగిలినట్టే కదా. ప్లస్ ఆ పేపర్లు తీసేసినందుకు అక్కడ 200 ఎంతో అది తీసేసినందుకు ఇవన్నీ నడిచినాయి. కాకపోతే ఇప్పుడు సమస్యల్లో ఏంటంటే మన ఆలోచన తీరు. వైజాగ్ ఇప్పుడు ఇక్కడ మన దగ్గర స్విగ్గీ, జొమాటో, లేకపోతే ఓలా, ర్యాపిడో ఇట్లాంటివి నడుస్తున్నాయి కదా. ఏదో ఒక దాంట్లో పని చేయగలిగినటువంటి స్థితిలో ఉంటే అవకాశాలకి కరువే లేవు. ఒరిజినల్గా చెప్పాలంటే హైదరాబాద్లో మన వాళ్ళ ఉద్యోగాలలో 100కి 10 నుంచి 20 మంది ఈ సాఫ్ట్వేర్లో ఆఫీసుల్లోనూ పనిచేస్తున్నారు. మిగతా 80 మంది ఏం పనిచేస్తున్నారు? ఆ హౌస్ కీపింగ్లా, లేకపోతే వాచ్మెన్లా, లేకపోతే షాపుల్లో పనిచేస్తున్నారా, అట్ల దగ్గర పనిచేస్తున్నారా, టిఫిన్ సెంటర్ పనిచేస్తున్నారా, ఉపాధి. అవి మన దగ్గర ఇక్కడ దొరకవా? ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ రిలయన్స్ ది చూశాను, రిలయన్స్ మార్ట్, లేకపోతే అదేది దాని పేరు అంటారు ఊరికి గిఫ్ట్లు వచ్చేదే సగం సగం డిస్కౌంట్లు ఇస్తుంటది, డిమార్ట్. వాడి దగ్గర చూసాం మన బోర్డు. ఓ 25 పోస్టులు పెట్టున్నాయి అక్కడ బోర్డు. కానీ ఎందుకు దొరకట్లేదు ఇక్కడ అంటే ఇక్కడ మన ఆడపిల్లలు ఆలోచన ధోరణి ముఖ్యం. మన ఆడపిల్లలకి మన ఇంటి ఆడబడుచులు మన ఆడపిల్లల్ని మన ఊళ్ళో పనిచేసేవాడికి ఇయ్యం. ఇప్పుడు హైదరాబాద్లోను, బెంగళూరులోను, చెన్నైలోనూ పనిచేస్తుంటే అక్కడ 15,000 25,000 వచ్చినా పర్లేదు. ఇప్పుడైతే 50,000 లక్షలు చూస్తున్నారు, ఓకే. కానీ పేద